సన్న రకం ధాన్యం బోనస్ రైతులకు అందడం లేదని బీఆర్ఎస్ నేత తెల్లరవి ఆరోపించారు. కష్టజీవులకు దక్కాల్సిన బోనస్ను కొందరు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కోట్లాది రూపాయల బోనస్ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు కొందరు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై సమాచారం బయటకు వెల్లడించడం లేదని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే జిల్లా అధికారులు ఇచ్చింది దీంట్లో క్లియర్గా ఉంది. ప్రాథమిక సహకార సంఘం కోటగిరికి సంబంధించిన బోనస్ డబ్బులు కౌలు రైతులు ఎవరెవరికి సంబంధించిన భూమిని కౌలు చేశారు, వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది అని జిల్లా అధికారులు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం కింద దీంట్లో పూర్తి రైతుల డాటా ఉంది. దీంట్లో ఎంతమంది రైతులు అయ్యారంటే 618 మంది రైతుల డాటా ఉంది. మేమేమంటున్నాము, నిజాయితీగా నిక్కచ్చిగా ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కష్టజీవి రైతు, 6 కాలం శ్రమించి పంట పండించే రైతు, ఆ రైతుకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కానీ తెల్ల చొక్కాలు వేసుకొని ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వ్యక్తులు, పొలాలను కౌలుకి ఇచ్చిన వ్యక్తులు లక్షలాది రూపాయల బోనస్ను కాటేశారు. మా బాధంతో ఈ వ్యవహారాన్ని బహిరంగం పెట్టండి. ఇదే సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేసిన దాంట్లో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ గారి కుటుంబ సభ్యుల పేరిట కూడా 4,58,400 రూపాయలు బోనస్ పడ్డట్టు. ఆయనతో పాటు ఆయన సతీమణి, ఆయన సోదరుడు భార్య, ఆయన కూతురు, వాళ్ళ ఇంట్లో 5 పేరిట 4,58,400 రూపాయల బోనస్ పడ్డది. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఆ ప్రజాప్రతినిధికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత పంట పడ్డది? క్వింటాలకు 500 రూపాయల బోనస్ కదా, అంతకన్నా ఎక్కువ తెలియదు కదా. మరి సుమారు 5 లక్షల రూపాయల బోనస్ అని కుటుంబ సభ్యుల పైన పడ్డదంటే ఎన్ని ఎకరాలైనా పొలం ఉంది, ఎన్ని ఎకరాలు చేశాడని మాకు కావాలి.